హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో మన పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ అండ్ ఆల్సో ద గ్రేట్ డైరెక్టర్ అయినటువంటి నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్నటువంటి సినిమానే కల్కి 2898 ఏడి. సో ఈ సినిమా మే 9th మన ముందరికైతే రాబోతుంది అనమాట. సో ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి కల్కి అనేటటువంటి క్యారెక్టర్ని తీసుకొచ్చినటువంటి సినిమానే ఇది. సో ఒక మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమాని రూపొందించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి అయితే డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో చాలా క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాడు అనమాట నాగ్ అశ్విన్. సో ఈ సినిమాకి సంబంధించి అంటే ఈ సినిమాకు ఉన్నటువంటి స్టోరీని మొత్తాన్ని కానీ తీస్తే మాత్రం చాలా పార్ట్లే వస్తాయంట. ఎగ్జాంపుల్గా 2 to 3 parts కంటే కూడా ఎక్కువే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఇది అంత పెద్ద స్టోరీ కావడంతో ప్రస్తుతం షూటింగ్ అయితే ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. ప్రెసెంట్ ఒక విజువల్స్ లేదా విఎఫ్ఎక్స్ ఆ పనిలో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ కల్కి 2898 ఏడి సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చిందంట. సో ఈ సినిమాకి సంబంధించి మనకి చాలా విషయాలు కాస్త వియర్డ్గా అనిపించుంటాయి. సో అదేంటంటే మనం ఆల్రెడీ వినే ఉంటాం, ఏమంటారు 7 చిరంజీవులు ఉంటారు అనేసి, అంటే వీళ్ళకి ఎప్పుడూ చావు లేదు అని మనం పురాణాల్లో వినే ఉంటాం. సో ఈ నాగ్ అశ్విన్ తీయబోతున్నటువంటి ఈ కల్కి సినిమాలో ఈ సప్త చిరంజీవులు చూపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట. అండ్ ఆ సప్త చిరంజీవుల గురించి మనం డిఫరెంట్ పేర్లు అయితే వినున్నాం. సో మనకి వినపడినటువంటి ఆ 7 పేర్లు ఎవరంటే, ఒకటి మన గ్రేట్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి గారు ఉన్నారంట. అలానే మన గ్రేట్ యాక్టర్ అయినటువంటి రానా గారు కూడా ఉన్నారు. అండ్ ఈ సినిమాలో రాజమౌళి రానాతో పాటు దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, నేచురల్ స్టార్ నాని ఉన్నారు. అండ్ అలానే మన బిగ్ బి అనేటువంటి అమితాబ్ బచ్చన్, ఉలగ నాయకన్ అని చెప్పుకునేటటువంటి మన కమల్ హాసన్ గారు, ఇలా 7 మంది సప్త చిరంజీవుల క్యారెక్టర్లో కనిపించబోతున్నారంట. సో నాగ్ అశ్విన్ చాలా గట్టిగానే ప్లాన్ చేశాడని అర్థమవుతుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ పాన్ ఇండియా మూవీ అంటే మనం మామూలుగా తీసినటువంటి సౌత్ మూవీస్లో ఏంటంటే సౌత్ స్టార్స్ అందరూ వస్తారనమాట. సో దీనివల్ల పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. బట్ ఇదేంటంటే మైథాలజీకి సంబంధించిన మూవీ కావడంతో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇతర దేశాలు అంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మూవీని చూసే విధంగా తీస్తున్నారనమాట. మనం ఆల్రెడీ చూస్తుంటాం, మన రాజమౌళి గారు తీసినటువంటి ఈగా సినిమాని ఫారినర్స్ ఇచ్చే రియాక్షన్స్ ఆ వీడియోలు చూస్తుంటాం. లైక్ దట్ వే సో మన తెలుగు సినిమాలు ఖచ్చితంగా ప్రపంచం అంతా వెళ్ళాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో నాగ్ అశ్విన్ తీస్తున్నటువంటి సినిమా అయితే మనకి బాగా క్లారిటీగా అర్థమైంది. సో ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా నాగ్ అశ్విన్ గారికి ఒక ఐడియా వచ్చిందంట. సో ఈ సినిమాలో అంటే కల్కి క్యారెక్టర్లో అంటే విష్ణుమూర్తి ఒక అవతారంగా వచ్చినటువంటి కల్కి క్యారెక్టర్లో ప్రభాస్ గారిని పెడుతున్నప్పుడు సో విష్ణుమూర్తి అవతారాల్లో మనకి బాగా నచ్చినటువంటి క్యారెక్టర్ లార్డ్ కృష్ణ. సో ఈ కృష్ణ క్యారెక్టర్కి ఎవరిద్దాం అనేటటువంటి ఆలోచన చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇన్ కేస్ కృష్ణ అనే క్యారెక్టర్ని పెడితే చాలామంది కొట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుగు సినిమాలో కృష్ణుడిగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. సో ఆయన డేట్స్ ప్రెసెంట్ చాలా బిజీగా ఉండటంతో సో కృష్ణుడి క్యారెక్టర్ని ఎవరిని పెట్టినా సరే గొడవలు అయిపోతాయని రాధ అనేటటువంటి క్యారెక్టర్ని మూవీలో ఇంక్లూడ్ చేశారంట. సో ఈ రాధ క్యారెక్టర్కి మన సీతను పెట్టబోతున్నారంట. సీత అంటే ఎవరో కాదు, మన సీతారామ సినిమాలో ఉన్నటువంటి మృణాల్ ఠాకూర్. సో ప్రస్తుతానికి ఇదైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ సప్త చిరంజీవుల క్యారెక్టర్స్ నిజంగా వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఇప్పుడు మూవీ టీం అయితే కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఒక్కొక్కరు ఈ క్యారెక్టర్కి వీళ్ళు ఉన్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ రాధా క్యారెక్టర్కి మృణాల్ ఠాకూర్ని ఎంపిక చేశారంట. ఆల్రెడీ ఈ సినిమాలో మనకి దీపికా పదుకొనే అండ్ అలానే బాలీవుడ్ యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. సో వాళ్ళతో పాటు కూడా ప్రెసెంట్ మృణాల్ ఠాకూర్ని ఈ సినిమాలో కూడా ఇంక్లూడ్ చేశారంట నాగ్ అశ్విన్ గారు. సో ఎట్లా ఉందంటే సంథింగ్ నేను ఒక మీమ్ కూడా చూసాను లైక్ అనమాట, అంటే నీకు సినిమాలో చేయాలనిపించినా ఏ యాక్టర్కైనా సరే ఇక్కడ అవైలబిలిటీ ఉంది అని నాగ్ అశ్విన్ బోర్డు పెట్టుకున్నట్టున్నాడు. సో ఎంతమంది యాక్టర్స్ ఉండాలో అంతమంది యాక్టర్స్ అందరు ఈ సినిమాలో ఉన్నారనమాట. సో ప్రస్తుతానికి లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ రాధ అనేటటువంటి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేటటువంటి టాక్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి. సో మే 9th మన ముందరకు వచ్చిన తర్వాత ఈ సినిమాలో అసలు ఇంకా ఎంతమంది హిడెన్ యాక్టర్స్ ఉన్నారన్న విషయం తెలుస్తుంది. అండ్ మనం చూసినటువంటి గ్లిమ్స్ వీడియోలో కూడా మనకి ఇక్కడ కమల్ హాసన్ గారు కనిపించలేదు, కానీ బట్ నాగ్ అశ్విన్ చెప్పడం జరిగింది ఆల్రెడీ ఆ గ్లిమ్స్ వీడియోలో అయితే కమల్ హాసన్ గారు ఉన్నారు అనేసి. సో ఇట్లాగా హిడెన్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారేమో చూడాలి. సో మన తెలుగులో కాకుండా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో గ్లామర్ యాక్టర్స్ అయినటువంటి దుల్కర్ సల్మాన్ అండ్ అలానే విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో ఉన్నారు. సో వీళ్ళకి ఎటువంటి క్యారెక్టర్స్ ఇస్తున్నారు అనేటువంటి విషయం తెలియదు. అండ్ అలానే నేచురల్ స్టార్ నాని గారు కూడా ఉన్నారంట. సో చూడాలి నేచురల్ స్టార్ నాని ఏ యాక్టింగ్లో అంటే ఏ క్యారెక్టర్లో న్యాచురల్గా ఉండబోతారని నాగ్ అశ్విన్ గారు అనుకుంటున్నారో. సో ఇది మూవీ టీం అనేది చేస్తే కన్ఫర్మ్ చేస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం మనకు ఖచ్చితంగా మే 9th వరకు అయితే ఎదురు చూడాల్సిందే. ఎందుకు ఆ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముఖ్యంగా మీరు ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి. మూవీ లవర్స్ అందరూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ.